హాయ్ అండి, నమస్తే. నేను ఉమా. వెల్కమ్ టు మై ఛానల్ ఉమా చెప్పిన మాట. ఈరోజు రెసిపీ వచ్చేసి ఈవినింగ్ ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా ఇంట్లో ఉన్న శనగలతో చక్కగా ఇలా బోడి శనగలు చేసుకోవచ్చండి. 2 నిమిషాల్లో చేసుకోవచ్చు. ఏదైనా మనం వెకేషన్కి వెళ్ళేటప్పుడు చక్కగా ట్రైన్లో అయినా తినడానికి టైంపాస్ కింద ఇలాగ తయారు చేసి పట్టుకెళ్ళచ్చు. ఇంట్లో చేసుకుంటాం కాబట్టి చాలా హెల్తీగా కూడా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా సులువు. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు నల్ల శనగలు తీసుకోవాలండి, అదే పొట్టు శనగలు తీసుకోవాలి. ఈ శనగల్లో రాళ్ళు అవి ఏవి లేకుండా శుభ్రంగా ఏరేసుకొని తీసుకోవాలి. మనం ఎన్నైతే తయారు చేసుకుంటామో అన్ని శనగల్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఒక కప్పులోకి తీసుకొని ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఈ శనగలకి అన్నిటికీ కూడా ఆయిల్ పట్టించాలి. చిన్న చిన్న ట్రిక్స్ ఫాలో అయితే మనకి శనగలు బయట కొనుక్కున్నట్టే బాగా పొంగుతూ వస్తాయండి. ఇలాగ ఆయిల్ అంతా శనగలకు పట్టించేసి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకుని మూకుడు బాగా వేడైన తర్వాత 2 కప్పులు సాల్ట్ని వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని సాల్ట్ని బాగా వేడిగా వేపుకోవాలి. ఉప్పు బాగా వేడైతేనే మనకి పట్టుకుంటే కాలిపోయేంత వేడి ఉండాలండి, పట్టుకోలేనంతగా వేడి ఉండాలి. అలా బాగా వేడిగా ఉంటేనే మనకి శనగలు బాగా పొంగుతూ వస్తాయి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు అంటే 2 స్పూన్లే వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకోకూడదు. 2 స్పూన్లు వేసుకుని ఈ వేడి ఉప్పులో ఇలా కలుపుతూ ఉన్నామంటే మనకి 10 నుంచి 15 సెకండ్ల లోపే ఇవి పేలడం స్టార్ట్ అవుతాయండి. చాలా రుచిగా కూడా ఉంటాయి. ఇలా చిన్న చిన్న ట్రిక్స్ ఫాలో అయితే అచ్చం బయట కొన్నట్టే ఉంటాయండి శనగలు. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా పేలుతున్నాయో. ఈ విధంగానే ఇవి వేపిన తర్వాత వెంటనే తీసేసుకోవాలి. ఎక్కువసేపు ఉంచకూడదు శనగల్ని, మళ్ళీ మాడిపోతాయి. మళ్ళీ 2 స్పూన్లు వేసుకొని ఒక 10 సెకండ్స్ వేపామంటే ఇవి కూడా బాగా పొంగుతూ బాగా పేలుతాయి శనగలు. చాలా ఈజీగానే తయారు చేసుకోవచ్చండి. అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్లో చాలా రకాల కుకింగ్ రెసిపీస్ ఉన్నాయి. అన్నీ కూడా చాలా ఈజీగా తయారు చేసుకునే విధంగా తయారు చేసి చూపించాను. ఒకసారి చూడండి. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. పూర్తిగా చూడడం వల్ల నేను చెప్పింది ప్రతిదీ కూడా మీరు అర్థమయ్యే విధంగా చూసారంటే ఈజీగా తయారు చేసుకోవడానికి బాగుంటుంది. ఈ విధంగానే ఇలా శనగలన్నీ కూడా వేపుకొని తీసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. చాలా తక్కువ టైంలోనే ఈ శనగల్ని తయారు చేసుకోవచ్చు. టీ టైంకైనా చక్కగా ఈవినింగ్ టైం ఏదైనా పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలాగ తయారు చేసి పెట్టచ్చు. మనం ఎక్కడికైనా వెకేషన్కి వెళ్ళినప్పుడు చక్కగా వీటిని వేపుకొని తీసుకెళ్ళామంటే